బీఆర్ఎస్, ఒకప్పుడు టీఆర్ఎస్. దశాబ్ద కాలం పాటు అన్నింటా ఎస్ తప్ప ఎక్కడా నో, డిఫీట్ అనే మాటలు లేని అతి గొప్ప పార్టీ. కాలానుగుణ మార్పుల్లో ఓడలు బల్లైనట్టు 10 ఏళ్ల ప్రస్థానంలో అపజయమెరుగని గులాబీ పార్టీ అనంతరం ముళ్ళు చిక్కుముళ్లను ఎదుర్కొంటోంది. గతమెంతో ఘనం, ఇప్పుడు ఆ పూర్వ వైభవం సాధించి తీరాలని గులాబీ బాస్ పట్టుదలతో ఉన్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను అత్యంత అట్టహాసంగా నిర్వహించాలని ఆ పార్టీ సమాయత్తమైంది. బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను ముమ్మరంగా సాగిస్తున్నారు. వరంగల్, సిద్దిపేట, కరీంనగర్ జాతీయ రహదారులకు కూడలిగా ఉన్న ఎల్కతుర్తి ప్రాంతంలో ఈ నెల 1వ తేదీ నుంచి పనులు చకచకా సాగుతున్నాయి. ఎల్కతుర్తి శివార్లోని 150 ఎకరాల్లో సభాస్థలిని ఏర్పాటు చేశారు. ఇందులో 5 ఎకరాల్లో వేదిక ఉండబోతోంది. సభ వేదిక కోసం 6 బుల్డోజర్లు, 2 ప్రొక్లైన్లతో భూమి చదును చేశారు. అలాగే వాహనాల పార్కింగ్ కోసం పరిసరాల్లోని 1000 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. సభకు సుమారు 10 లక్షల మంది ప్రజల వరకు వస్తారని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. వేసవి దృష్ట్యా సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందరికీ మజ్జిగ, మంచినీరు అందించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడిదల సతీష్ కుమార్ సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవం విజయవంతం చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈసారి రజతోత్సవ సభ నా భూతో నా భవిష్యత్తు ఉండే అన్నట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రధాన అట్రాక్షన్గా అప్పుడు ఎప్పుడు మాజీ సీఎం కేసీఆరే ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. సభా వేదికగా అటు కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. ఇక సభకు సంబంధించి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ సమాయత్తమవుతూ ఏర్పాటు చేస్తున్నారు. ఇక సభకు సంబంధించి విమర్శలు చేస్తున్న వాళ్లకు సమాధానం ఇచ్చారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. అసలు మీకెందుకు ఓడెం టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ అంటాడు? నీకెందుకురా భయ్ అనుమానము? టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ, గులాబీ జెండా కేసీఆర్ సభకు వస్తున్నారు. ప్రజలు కేసీఆర్ సభకు వస్తున్నారు. మీకెందుకు శశవిషయాలు? మీకెందుకు అనుమానాలు? మీకెందుకు? ఎందుకు ఆగమాగమవుతున్నారు? ఎందుకు బట్టలు చింపుకుంటున్నారు? దేని కొరకు? కేసీఆర్ సభ అన్నాడు, వస్తూనే ఉన్నారు కదలికి జనం. ఎవరికి లేదు ఆ పరిస్థితి. ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు వణికిపోతున్నారు అని అంటే, ప్రజల్లో వస్తున్న కదలిక, గ్రామాల్లో జరుగుతున్న చర్చ. టీఆర్ఎస్ పార్టీ సభ పెట్టుకుంటే గ్రామాలలో ప్రజలు ఎందుకు ఉత్సాహపడుతున్నారు, ఎందుకు సంతోషపడుతున్నారు? వాళ్ళ దగ్గర బోనాలు, బతుకమ్మ ఉత్సవాలకు వచ్చినట్టు, సమ్మక్క సారక్క జాతరకు వచ్చినట్టు, మేడారం జాతరకు పోయినట్టు, మా లింగమంతుల స్వామి దురాజపల్లి జాతరకు వచ్చినట్లు అట్లా కదులుతున్నారు ప్రజలు. ఆ రకంగా చర్చ జరుగుతుంది గ్రామాలలో. పాపం అది తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. మన బీఆర్ఎస్ పార్టీ జెండా మీద మరి గెలిచిన మహిపాల్ రెడ్డి గారు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అది వ్యక్తిగత సమస్యలు, ఆయన సమస్యలు అని మన బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టిపోవడం జరిగింది. మరి అదే రోజు సాయంత్రం మేమందరం, మరి నేను కానీ, మా అన్న సోమిరెడ్డి గారు, అదేవిధంగా మా అంజన్న గారు, గోవర్ధన్ రెడ్డి గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, మా ఉద్యమకారులు వెంకటేష్ గౌడ్ గారు, అదేవిధంగా మా మెట్టి కుమార్ గారు, ఇంకా మా సింధు గారు కూడా అందరం కలిసి మరి బాలరెడ్డి గారు, బొల్లారం బాలరెడ్డి గారు, ఆయన కూడా నాకు ఎప్పుడు అవసరం కూడా నాకు ఎన్నుకుంటాడు. అందరం కలిసి మరి హరీష్ అన్న గారి దగ్గర వెళ్ళడం జరిగింది. అన్నా ఎమ్మెల్యే గారు పోటీ పోయింది కానీ ఎట్టి పరిస్థితుల పటాన్చెరు కాన్స్టిట్యున్సీగా బీఆర్ఎస్ పార్టీ బీట్ కావడం వీల్లేదు. మీ సూచనలు సలహాలు ఇవ్వండి, మేమందరం పూజా తప్పకుండా పాటిస్తాం. పార్టీ నిలబెట్టి ఒక బక్కపలచని వ్యక్తి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అంటూ
తన గొంతుగా వినిపించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అని ప్రారంభించాడు. ప్రారంభించిన మొదట్లో నిల్చున్నప్పుడు చూద్దాంలే, ముందుకెళ్ళినప్పుడు ఆలోచిద్దాంలే, ఎంతో మందిని చూసాము కాలగణంలో, ఈయన ఎక్కడ నిలబడతాడు, ఇలాంటి ఎన్నో సందేహాలు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డప్పుడు వినిపించాయి. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ప్రారంభించాడో అప్పటి నుంచి అపజయం అనేది తెలియకుండా గెలుపు దిశగా అడుగులు వేస్తూ అటు తెలంగాణ రాష్ట్ర సమితి అంచెలంచెలుగా ఎదిగి ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలిసిందే. ఇవాళ రజతోత్సవ సభ ఏర్పాట్లు జరుగుతుంటే ఒకవేళ అధికారంలో ఉండి ఉంటే ఈ సభకు సంబంధించి ఇంతలా మాట్లాడుకోపోయే వాళ్ళమేమో. ఈసారి ఓటమి చవి చూసిన తర్వాత సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేదిక ద్వారా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి కార్యకర్తకు, బీఆర్ఎస్ జెండా మోసిన ప్రతి ఒక్క వ్యక్తికి, అలాగే తెలంగాణ ప్రజలు ఏదో కోరుకుంటున్నారు అంటూ మాజీ సీఎం కేసీఆర్ అనుకుంటున్న నేపథ్యంలో ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వాలి అన్నట్టుగా కార్యాచరణ రూపొందిస్తున్నారు అన్నది ఇప్పుడు హైలైట్గా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష అంటే అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, కేసీఆర్ ఏం మాట్లాడతారో చూసేందుకు సభకు రావాలనుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనే కామెంట్స్ వినిపించాయి. అంటే సభ విషయంలో ఎంత ఉత్కంఠ ఉంది, సభను ఏ విధంగా రూపొందించబోతున్నారన్న అంశాలకు సంబంధించి ఎంతలా ఎదురు చూస్తున్నారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శేఖర్ న్యూస్ రూమ్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శేఖర్, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా ముందుకెళ్తున్నారు. అంటే రజతోత్సవ సభకు సంబంధించి అంటే టీఆర్ఎస్ ప్రస్థానం స్టార్ట్ అయినప్పటి నుంచి బీఆర్ఎస్కు రూపాంతరం చెందిన తర్వాత, అలాగే ఇప్పుడు ఓటమి పాలైన తర్వాత అప్పటి వరకు జరిగిన విజయాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అటు గేట్ నుంచి సభ వరకు చాలా రకాల ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి దాని డీటెయిల్స్ తెలియజెప్పే ప్రయత్నం చేయండి. ఎస్ సంధ్య, ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ ఏర్పడి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవాలు సిల్వర్ జూబ్లీ వేడుకలను వరంగల్లోని ఎల్కతుర్తిలో నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో బీఆర్ఎస్ పార్టీ భారీ సభ వరంగల్లో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కేసీఆర్ గారి డైరెక్షన్లో బీఆర్ఎస్ సభ ఏర్పాట్లు మాత్రం ఇక్కడ చాలా ముమ్మరంగా వేగవంతంగా ఈ నెల 27వ తారీఖు కోసం ఎల్కతుర్తిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే 1200 ఎకరాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న 1200 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు ఈ సభ కోసం. 200 ఎకరాలు సభా ప్రాంగణం మాత్రం 200 ఎకరాలు సభా ప్రాంగణం కోసం, సభా వేదిక కోసం బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. మిగతా 1000 ఎకరాలు పార్కింగ్ కోసం అంచెలంచెలుగా పార్కింగ్ 1, పార్కింగ్ 2 అంటే వచ్చిన ఏదైతే తెలంగాణ ప్రజానికం పార్కింగ్తో ఇబ్బందులు లేకుండా కానీ ప్రతి ఒక్కటి సౌకర్యవంతంగా ఉండాలని భారీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతున్నది. దీనిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ అంచనా ప్రకారం 10 లక్షలకు పైచిలకు జనాలు, తెలంగాణ ప్రజలు ఈ సభకు తరలి వచ్చే అవకాశం ఉందని వాళ్ళు అంచనా వేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 10,000 మంది వాలంటీర్లని బీఆర్ఎస్ పార్టీ సభ ఏర్పాట్లు చేయడం చూసుకోవచ్చు. ఇప్పటికే ఆర్టీసీకి కూడా, ప్రధానంగా ఆర్టీసీకి బస్సులకు 9 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆర్టీసీకి అప్పజెప్పింది. 9 కోట్ల రూపాయలు పే చేసింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత పెద్ద ఎత్తున ప్లాన్ చేసిందో బీఆర్ఎస్ సభ ఇక్కడ వరంగల్ ఎల్కతుర్తిలో అనేది మనకు ఇక్కడే అర్థమవుతున్నది. ప్రధానంగా ఈ సభలో ఈ 25 సంవత్సరాల తర్వాత భారీగా పార్టీ ఏర్పడిన సందర్భం కావచ్చు, తెలంగాణ సాధించిన నాటి నుండి 10 ఏళ్ల పాలన కావచ్చు, మొత్తానికి వీటన్నిటిపైన తెలంగాణ వాటి ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్ పార్టీ పాత్ర ప్రధానంగా సభలో హైలైట్గా నిలవనున్నది. కానీ అంతకు మించి తెలంగాణ ప్రజానికం కేసీఆర్ ఎప్పుడెప్పుడు వస్తాడా అనే ఉత్కంఠ సభలో వరంగల్లో చూడాలి, ఏం మాట్లాడతారనేది మాత్రం తెలంగాణ ప్రజానికం వేచి చూస్తూ ఉత్కంఠతో ఉన్న పరిస్థితి కనబడుతున్నది. అంటే కేసీఆర్ ఆ రోజు గంటకు పైగా స్పీచ్ ఇస్తారనేది ముందుగానే తెలుస్తున్నది. అంటే ఈ ప్రధానంగా వేటిపైన టీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా ఏర్పడిన 25 ఏళ్లలో పార్టీ కమిటీలపైన, ఓవరాల్గా పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 18 నెలల కాలంలో వాళ్ళ పొరపాట్లను ఎండగడుతూ ఈ టీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రధానంగా వరంగల్లో మాత్రం భారీ పెద్ద ఎత్తున నడిసే అవకాశం ఉంది. ఈ ఏర్పాట్లను చూస్తే మాత్రం మనకు కనబడుతున్నది. గత కొద్ది రోజులుగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అధినేత పోచంపల్లికి అప్పజెప్పారు బాధ్యతలు, సభ ఏర్పాట్లు తన డైరెక్షన్లో, తన ఆధ్వర్యంలో ఇప్పటికే భారీగా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే
ఇప్పటికే సీనియర్ నాయకులు హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, చాలా అక్కడ లోకల్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కావచ్చు, పోచంపల్లి ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లను గత కొద్ది రోజులుగా వరుసగా దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కావచ్చు. ఇప్పటికే నలుమూలల నుంచి తెలంగాణలో హరీష్ రావు ఇప్పటికే సిద్దిపేట నుంచి పాదయాత్రగా వస్తున్న పరిస్థితి. సూర్యాపేట నుండి జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల ద్వారా ఒక ర్యాలీగా బయలుదేరిన పరిస్థితి. అంటే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా గులాబీమయం చేస్తూ గులాబీ ఫీవర్, గులాబీ పార్టీ ఎక్కడ చూసినా గులాబీ తోరణాలతో, వాల్ రైటింగ్తో, పోస్టర్లతో రాష్ట్రాన్ని మొత్తం గులాబీమయం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభతో బీఆర్ఎస్ తమ ఈ కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలనను మెయిన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడంతో పాటు అంటే గతంలో పార్టీ మోసిన కార్యకర్తకు అన్యాయం జరిగింది, పట్టించుకోలేదు, దగ్గరికి రానివ్వలేదు అని ఇలాంటి కొన్ని విమర్శలు వినడం జరిగింది. ఈ సభా వేదికగా ఖచ్చితంగా పార్టీకి బలాన్ని చేకూర్చే విధంగా ప్రతి ఒక్కరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నామనే విషయాన్ని హైలైట్ చేసే విధంగా మెయిన్ వాళ్ళకి కొత్త ఉత్తేజం ఇవ్వడానికే రజతోత్సవ సభలు మెయిన్ అదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, నేత కావచ్చు ఎంతలా మమేకమవుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. మరి సభకి సంబంధించి అంటే ఖచ్చితంగా నేతలు ఏం మాట్లాడబోతున్నారు అనేదే హైలైట్ కాబోతుంది. ఈ విషయానికి సంబంధించి ఏమన్నా విషయాలు బయటికి తెలుస్తున్నాయా? ఎస్ సంధ్య, ప్రధానంగా గతంలో గత 10 ఏళ్లలో జరిగిన పొరపాట్లు జరగకుండా టీఆర్ఎస్ పార్టీ గతం మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి ఈ రజతోత్సవ సభ సందర్భంగా వరంగల్ ఎల్కతుర్తి నుండి పార్టీ నూతన కమిటీల విషయంలో కూడా ప్రధాన చర్చించే అవకాశం ఉంది. ఆ వేదిక మీద పార్టీ అధినేత కేసీఆర్, గులాబీ బాస్ కూడా ఆ రోజు ఏదో ఒక ప్రకటన చేసి పార్టీ కార్యకర్తల్లో, జెండా మోసిన కింది స్థాయి గ్రామస్థాయి కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపడమే కాకుండా ఖచ్చితంగా వెంటనే నూతన కమిటీలను వేసి పార్టీ ఒక గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నేతల్లో పదవుల పంపకాలు కానీ ఓవరాల్గా పార్టీ బాధ్యతల కమిటీలు వేసి అక్కడి నుండే స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. మళ్ళీ గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా మొదటి నుంచి పార్టీ ఉద్యమ సమయంలో కావచ్చు, ప్రధానంగా పార్టీకి అండగా నిలిచిన ప్రతి కార్యకర్తని రేపు ఎవరిని తక్కువ చేయకుండా ప్రతి ఒక్కరిని గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే కొంత వ్యూహాలు పన్నుతూ అక్కడ మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ వరంగల్ సభ నుంచి మాత్రం మళ్ళీ నూతనోత్తేజాన్ని ఇవ్వడానికి అంతిమంగా అక్కడ నుండే ఈ కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలనను ఎండగడుతూనే మళ్ళీ ఈ వరంగల్ సభతోనే మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా కాకుండా ఈ 25 ఏళ్ళని సెలబ్రేట్ చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి తెలంగాణను తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ సెలబ్రేషన్స్ కోసం ఘనంగా జరపాలని చెప్పేసి పార్టీ అధినేత ఆదేశాలను ప్రధానంగా వాళ్ళు తూచ తప్పకుండా పాటిస్తున్న పరిస్థితి. సంధ్య, శేఖర్ మీరు అలాగే హోల్డ్లో ఉండండి. మన ఎల్కతుర్తి సభ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మన వరంగల్ కరెస్పాండెంట్ స్వామి కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. స్వామిని కూడా మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరి చూపు ప్రస్తుతం ఎల్కతుర్తిలో జరగబోతున్న సభ వైపే ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దాంతో పాటు మిగతా అంశాలు ఒక ఎత్తు అయితే మాజీ సీఎం కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారు, దానికి సంబంధించి సభను ఎలా డిజైన్ చేశారు, 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ఈ సభ నుంచి బీఆర్ఎస్ బలం ఏంటో చూపించాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. స్వామిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా ఒక రోజే ఉందని అనుకోవాలి. ఇది వాళ్ళ డే గడిచిపోయింది కాబట్టి ఎప్పటి నుంచి సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? మరి వచ్చే వాళ్లకు ఎలాంటి దిశ అంటే రూట్ మ్యాప్కి సంబంధించి కావచ్చు, ఏ బ్లాక్లలో ఎవరు కూర్చోవాలనేది, ముఖ్యంగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు? సంధ్య, ఇప్పటికే మారుమూల ప్రాంతం నుంచి అంటే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే రేపు కాక ఎల్లుండి ఆదివారం నాడు కూడా భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ అంగరంగ వైభోగంగా జరుపుకోబోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 12,000 ఎకరాల స్థలంలో కూడా ఇటు పార్కింగ్ ప్లేస్ కావచ్చు, ఇటు జాతీయ రహదారులు అయినటువంటి ఇటు కరీంనగర్, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్ నుంచి ఇటు ఖమ్మం, నల్గొండ నుంచి వచ్చే పబ్లిక్ అంటే టిఆర్ఎస్ కార్యకర్తలే కావచ్చు, ఇది కేసీఆర్ అభిమానులే కావచ్చు, కేసీఆర్ నేతలే కావచ్చు, మొత్తానికైతే కేసీఆర్ కు సంబంధించిన ఉపన్యాసాన్ని వినడానికి కేసీఆర్ అధినేత అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పిలుపు మేరకు మాత్రం ఇవాళ సభ అంగరంగ వైభోగంగా జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకుడు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ ఆ రాజకీయాల్లో ఎలా ఉండాలి, బహిరంగ సభలు ఎలా నిర్వహించాలని చెప్పి కూడా
చేస్తున్న పార్టీ కాబట్టి తెలంగాణలో టిఆర్ఎస్ గా పురుడు పోసుకొని టిఆర్ఎస్ గా ఇవాళ జాతీయ స్థాయి లెవెల్లో పోయిన పార్టీ కాబట్టి ఇలా కేసీఆర్ మహానేత రేపు ఉపన్యాసాన్ని తెలంగాణ ప్రజల పట్ల ఏ విధంగా ఉపన్యాసించున్నాడు, అతని ఉపన్యాసం వినడానికి మాత్రం 4 మూలల నుంచి ఆ కార్యకర్తలను అయితే ప్రజలను అయితే తరలించడానికి ఇప్పటికే కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే ఉందనుకోవచ్చు సంధ్య. ఇప్పుడు ఏటు నాగారం అంటే ఇటు ములుగు జిల్లా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంటే మారుమూల నుంచి ఇప్పటికే కార్యకర్తలు వరంగల్కు చేరుకున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే రేపటి వరకు కూడా మొత్తము ఎలకతుర్తి ప్రాంగణం అంతా కలకలలాడబోతుంది. ఇప్పటికి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ మొత్తానికైతే కేసీఆర్ తలపెట్టిన ఆ బొమ్మలతో కూడా అంటే కేసీఆర్ చిత్రపటాలతో కూడా ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా కూడలిలో కూడా మొత్తం గులాబీమయమైన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు సంధ్య. ప్రస్తుతానికైతే కేసీఆర్ అయితే ప్రజలను ఉద్దేశించి తెలంగాణలో గత 10 సంవత్సరాల పరిపాలనలో కూడా ఏమేమి తప్పులు చేశాము, ఏమేమి సరిదిద్దుకున్నాము, ఏమేమి చెప్పాలి తెలంగాణ ప్రజలకు, ఎక్కడ ఫెయిల్ అయినాము తెలంగాణ ప్రజల పట్ల అని చెప్పి కూడా ఆ దిశా నిర్దేశాన్ని మాత్రం చేయనున్న నేపథ్యం అయితే ఉందని స్వామి చెప్పి ఎవరెవరు అంటే ఖచ్చితంగా ఒక సమావేశం జరుగుతున్నప్పుడు ఒక సభ ఏర్పాటు చేస్తున్నప్పుడు చాలా మంది నేతలకు పనులప్ప చెప్తూ ఉంటారు కాబట్టి అంటే సిట్టింగ్ పొజిషన్ కావచ్చు, సీటింగ్ కెపాసిటీ కావచ్చు, లేకపోతే స్టేజ్ పైన ఎవరెవరు ఉండాలి, ఏ టైంకి ఏ ప్రోగ్రామ్ వెళ్ళాలి అనేది ఖచ్చితంగా ఒక గైడ్ లైన్స్ ఉంటుంది కదా. మరి ఈ సభకు సంబంధించి ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలపైన ఎలా ఫోకస్ పెట్టారు, అలాగే ఇందాక చెప్పినట్టుగా ఎండాకాలం కాబట్టి మజ్జిగ మంచినీళ్ళ విషయంతో పాటు వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకున్నారని చెప్తున్నారు. ఇప్పటివరకు ఎవరెవరు సభ దగ్గరికి వచ్చి సందర్శించారు, ఎలాంటి దిశానిర్దేశం చేశారు? సంధ్య ఇప్పటికైతే మాత్రము ఆ సభ ఏర్పాట్ల విషయంలో చూసుకుంటే ఇటు ఎమ్మెల్సీగా ఉన్న తక్కలపల్లి రవీంద్రరావుతో పాటు కూడా మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి కూడా పోచంపల్లికి సంబంధించి అంటే శ్రీనివాస్ రెడ్డితో పాటు కూడా అక్కడ సంబంధించిన ఇక్కడ వ్యాసం అంటే మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గా వ్యవహరించిన వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే జాసం వినయ్ భాస్కర్ కూడా దగ్గరుండి చూసుకున్న పరిస్థితి ఉంది. అదే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు మాత్రము నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా మొత్తానికైతే పూర్తి ఏర్పాట్లు అయితే జరిగినాయని చెప్తున్నారు. ఇప్పటికి ప్రస్తుతానికైతే 100% కూడా ఏర్పాట్ల విషయంలో కూడా ఎవరికి ఏమి కాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యకర్తలు క్షేమంగా వచ్చి లాభంగా వెళ్లాలనే విధంగా అంటే కేసీఆర్ ఉపన్యాసం విని తిలకించి మళ్ళీ బీఆర్ఎస్ వైపే చూసే విధంగా కూడా పార్కింగ్ ఏర్పాట్లు ఆ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కుర్చీలు అంటే పార్కింగ్ ప్లేస్ లో ఉండేటట్టుగా చూస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా స్టేజ్ చూసుకుంటే 400 మీటర్లు స్వామి ఒక్క సెకండ్ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఒక్కసారి చూసుకోండి స్వామి. మీరు చెప్పే వాయిస్ వినిపించట్లేదు స్వామి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ ఏర్పాట్లలో భాగంగా కూడా స్టేజ్ కి మాత్రం ఇప్పటికి కేసీఆర్ అంటే ప్రజలకు కనపడడానికి 4 మూలలు కూడా అంటే 400 మీటర్లతో కూడా కేసీఆర్ ప్రాంగణం అంతా బహిరంగ స్వామి భద్రతా పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, మరి అంటే పోలీస్ అలర్ట్ అనేది ఎలా ఉంది, ఎంతమంది బందోబస్తుకు రాబోతున్నారు, అలాగే సభ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది, కేసీఆర్ గారు ఎన్ని గంటలకు రాబోతున్నారు? సంధ్యా సభ మాత్రము 5:30 గంటలకు అయితే సాయంకాలం వేళ కూడా ప్రారంభమవుతుంది. మొదటగా కూడా ఈ సభకు వచ్చే మొత్తానికైతే ఇప్పటికే బార్గేట్లు సిటీలో కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వెహికల్ వెళ్ళడానికి కూడా మొత్తానికి కరీంనగర్ రూట్ మీదకి వెళ్ళి కూడా హుదరాబాద్ కూడా రూట్ మీదకి వెళ్ళే విధంగా కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. సిటీకి మాత్రం ఎంట్రన్స్ లేకుండా కూడా వెహికల్స్ ఎంట్రన్స్ లేకుండా కూడా వరంగల్ కమిషనరేట్ పరిధిలో కూడా చాలా పకడ్బందీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సభకు వెళ్ళే ఆ కార్యకర్తలు కానీ ఎలాంటి ప్రయాణికులు కూడా మొత్తానికైతే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే కమిషనరేట్ సిపి గారు అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది. ప్రస్తుతానికైతే వరంగల్ జోనల్ 1 కు సంబంధించిన చంద్రశేఖర్ రెడ్డి మాత్రము ఐజీగా ఉన్న పరిస్థితి ఉంది. అతని పర్యవేక్షణలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇటు వరంగల్ కమిషనరేట్ పరిధి, అటు పక్క కరీంనగర్, ఇటు హుస్నాబాద్ సంబంధించిన పోలీసులు అయితే మొత్తానికైతే 5 జిల్లాల పోలీసులు అయితే అక్కడ రానున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే 10 లక్షల పైచిలకు కూడా అక్కడికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు కూడా లోటుపాట్లు లేకుండా కూడా
బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు. అలాంటి అదే విధంగా కార్యకర్తలు ఎలాంటి హాని కలగకుండా కూడా ఆ పోలీస్ శాఖ అప్రమత్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు సంధ్య. ప్రస్తుతానికైతే 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు కూడా గంట ఉపన్యాసాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ దిశ మొత్తానికైతే మలిదశ ఉద్యమాల లెక్క కూడా ఇలా తెలంగాణ ప్రజల పట్ల కూడా ఎక్కడ అది ఏం జరిగింది అని చెప్పి కూడా తెలంగాణ ఆ ప్రజలకు ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు సంధ్య. ప్రస్తుతం అయితే ఒక 6 గంటల నుంచి మొదలుకుంటే 7:30 గంటల వరకు కూడా ఆ కేసీఆర్ ప్రసంగాన్ని వినిపించుకొని ఫస్ట్ తొలుత ప్రజలకు అభివాదం చెప్పడానికి కూడా స్టేజ్ ముంగట్లో పబ్లిక్ 4 వైపులో కూడా బార్ గేట్లు ఏర్పాటు చేశారు. డైరెక్ట్ గా కేసీఆర్ ముఖాముఖి ఉంటుంది తొలుతగా, తర్వాత కూడా ఉపన్యాసం ఉంటుంది, ఆ తర్వాత కళాకారులతోని ఆట పాటలతో ఉంటుంది, తర్వాత ఆ ముఖ్య నేతలతో ఉపన్యాసం తర్వాత చివరి దశలో కూడా కేసీఆర్ మాత్రము దిశానిర్దేశాన్ని చేసే విధంగా కూడా ఉపన్యాసం ఉండబోతుందని కూడా ఇప్పటికే ఆ బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు సంధ్య. అలాగే స్వామి, సంవత్సరాల కాలం తర్వాత తమ అధినేతను చూడబోతున్నాము, అధినేత మాటలు వినబోతున్నాము అనేది కార్యకర్తల్లో నేతల్లో అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి అటు చుట్టూ ఉన్న ప్రజల రియాక్షన్ ఏంటి అసలు? కేసీఆర్ అంటేనే ఓ ఉద్యమ కిరీటం, కేసీఆర్ అంటేనే ఒక ఉద్యమ చరిత్ర, కేసీఆర్ అంటేనే తెలంగాణ జాతిపిత అనే ప్రజల్లో బలంగా నాటకపోయింది. తెలంగాణ జిల్లాలలో కూడా ప్రతి ఒక్కరు ఉద్యమ నేతలుగా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ భావజాలాన్ని కలిగి ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఆ ఉద్యమ నేత రేపు ఎలాంటి ఉపన్యాసం ఇవ్వబోతున్నారు, ఇప్పటికే ప్రజలలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన సేవలేంటి, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి సర్కారుతో ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు అనే నాడిని దొరకబట్టడానికి నాడిని ఏర్పాటు చేసి ఆ ప్రజల నాడిని రేపు చెప్పబోతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ కేసీఆర్ ఒక ఉద్యమ చరిత్ర గల మేధావి కాబట్టి మొత్తానికైతే రాజకీయ విశ్లేషణలతో పాటు ఇప్పటికి చర్చలు జరిపి కూడా పూర్తి స్థాయిలో కూడా ఉపన్యాసం ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతుంది. తెలంగాణ ప్రజలు ఏ విధంగా చూసుకోబోతున్నాం, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ నేతలలో ఒక ఊహాగానాలు అయితే ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. రానున్నది రేపు సారే రావాలి, కారే గెలవాలనే ప్రజల్లో తీసుకుపోవడానికి మళ్ళీ ఉద్యమ చరిత్రగా ఇప్పుడు ఎడ్ల బండ్లతో సహా మొత్తానికైతే ఆ ప్రభ బండ్లతో సహా కూడా అక్కడికి ఇవాళ ఎల్కతుర్తి ప్రాంగణానికి అయితే చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఉద్యమ చరిత్ర గల ఓరుగల్లు జిల్లాలో కూడా ఇది మొట్టమొదటి టిఆర్ఎస్ ఏర్పడడం నుంచి ఇప్పటికీ బీఆర్ఎస్ ఏర్పడ జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి సభగా గుర్తింపు పోయేలాగా చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు సంధ్య. ప్రస్తుతానికైతే ప్రజలను ఉద్దేశించి ప్రజలను బీఆర్ఎస్ వైపు మళ్లించే విధంగా కూడా అతని ఉపన్యాసం ఉండబోతుందని చెప్పుకోవచ్చు సంధ్య. ఓకే, థ్యాంక్ యూ.